హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నాదన్న సంభవం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో సూరజ్ ఇంట్లో సూరజ్ కూతురికి బర్త్డే జరుగుతూ ఉంటుంది. దాంతో ఆ ఫంక్షన్ కి సూరజ్ చుట్టాలు, ఇంటి పక్కన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఉంటారు. ఆ టైంలో సూరజ్ తన రిలేటివ్స్ అందరితో ఫోటో దిగుతూ తన వైఫ్ ధన్య మీద కూడా చేయి వేస్తాడు. అయితే ధన్య మాత్రం కొంచెం చిరాకు పడుతూ అందరి ముందు మాత్రం తన భర్త చేత తన మీద చేయి వేయించుకుంటుంది. అంటే ఇది చూస్తే ధన్య జీవితంలో సూరజ్ తో అంత హ్యాపీగా లేదు అని అర్థం అవుతుంది. పార్టీ అంతా అయిపోయిన తర్వాత సూరజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ అపార్ట్మెంట్ పైకి వెళ్లి మందు తాగి కిందకి వస్తాడు. ఆ సమయంలో ధన్య బెడ్రూమ్ లో పడుకుని ఉంటుంది. దాంతో సూరజ్ వెంటనే ధన్యాని చూసి ఏమైంది అంత డల్లుగా ఉన్నావని అనగా, ధన్య నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటుంది. సూరజ్ వెంటనే ఒక తలనొప్పి మందుని తీసుకుని వెళ్లి తను అప్పటికే బాగా తాగి ఉండడంతో ధన్య ఫేస్ కి రాయకుండా తన కళ్ళల్లో రాస్తాడు. ఆ వెంటనే సూరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. పాపం ధన్య అక్కడి నుంచి తన ఫేస్ వాష్ చేసుకోవడానికి పక్కకు వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ధన్య కూతురు అక్కడికి వచ్చి ఏమైందమ్మా అని అడగ్గా ధన్య మాత్రం ఏమి లేదు, కొంచెం కళ్ళల్లో డస్ట్ పడింది అని చెప్తుంది. ఆ తర్వాత అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న బిజు ఫ్యామిలీ గురించి చూపిస్తారు. బిజు ఒక ఇంజనీర్, 6 నెలల షిప్ లో వర్క్ చేస్తూ 6 నెలలు రెస్ట్ లో ఉంటూ ఉంటాడు. బిజు వైఫ్ ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటుంది. రోజు ఆమె మహేంద్ర జీప్ లో వెళుతూ ఉంటుంది. బిజుకి పిల్లలు కూడా ఉంటారు. చెప్పాలంటే బిజు ఒక స్మార్ట్ వ్యక్తి అని చెప్పవచ్చు. అపార్ట్మెంట్ లో ఒక లేడీ బిజు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని చూసి తను చాలా స్మార్ట్ మరియు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని మిగతా లేడీస్ అందరికీ కూడా ఆ ఇన్స్టా అకౌంట్ ని చూపిస్తుంది. ఒకరోజు బిజు వైఫ్ తన కాలేజీకి వెళ్లి ఇంట్లో వెజిటేబుల్స్ లేవు అని వాటిని కొనడానికి వెళ్లి ఉంటుంది. బిజు నిజానికి 6 నెలల పీరియడ్ రెస్ట్ తీసుకోవడానికి ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడే అపార్ట్మెంట్ ముందుకి కూరగాయల బండి ఒకటి వస్తుంది. దాంతో చాలా మంది లేడీస్ అక్కడికి వెళ్లి కూరగాయలు కొంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో బిజు కూడా అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న లేడీస్ అందరితో కూడా మాట్లాడి అక్కడి నుంచి తన ఇంటికి వచ్చేస్తాడు. ఆ అపార్ట్మెంట్ లో సూరజ్ మరియు బిజు ఫ్యామిలీస్ బాగా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా బాగా ఫ్రెండ్స్ గా ఉంటారు. ఒకరోజు బిజు కూతురు ఉయ్యాల ఆడాలి అని అనగానే బిజు ఆ అపార్ట్మెంట్ కింద ఒక ఉయ్యాల కట్టి తన కూతుర్ని ఆడిస్తూ ఉంటాడు. దాంతో అది చూసిన పిల్లలందరూ కూడా ఆ ఉయ్యాల దగ్గరికి వచ్చి ఉంటారు. అయితే ఆ పిల్లల అమ్మలు మాత్రం బిజునే చూస్తూ ఉంటారు. ఇదంతా ఒక ఫ్లాట్ బాల్కనీలో నుంచి సూరజ్ ఫ్రెండ్ ఒక వ్యక్తి గమనిస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి ఇంతకు ముందే సూరజ్ ఇంట్లో సూరజ్ కూతురు బర్త్డే జరిగిన రోజు సూరజ్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి మందు తాగుతున్నప్పుడు బిజు ఈ అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ అందరినీ కదుపుతున్నాడు అని చెప్పి ఒక వీడియో రికార్డ్ ని సూరజ్ కు చూపిస్తాడు. అందులో బిజు ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకుని వెళుతున్నట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అయితే అదే వీడియోలో బిజు వైఫ్ కూడా అక్కడ ఉన్నట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అది చూసిన సూరజ్ వెంటనే ఈ వీడియోలో తన వైఫ్ కూడా ఉంది కదా అని అంటాడు. కానీ సూరజ్ మాత్రం ఈ బిజు నా వైఫ్ ను కూడా ఏమన్నా కదుపుతున్నాడేమో అనే డౌట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత సూరజ్ కూతురు బర్త్డే పార్టీకి బిజు కూడా డిన్నర్ కి వస్తాడు. అయితే ఆ పార్టీకి వచ్చిన లేడీస్ అందరూ కూడా బిజుతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి బిజు ఎవరితో మాట్లాడాడు, కానీ బిజు ప్రవర్తనను చూసి అక్కడ ఉన్న లేడీస్ అందరూ కూడా తనతో మాట్లాడుతూ ఉంటారు. దాంతో బిజు కూడా వాళ్ళతో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళుతున్నారు అని అడగ్గా వాళ్ళందరూ కూడా బిజును చూసి నెక్స్ట్ రామేశ్వరం, కన్యాకుమారి వెళుతున్నాం అని అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న బిజు వాళ్ళను చూసి ఏంటి అన్ని టెంపుల్ ప్లేసెస్ చెప్తున్నారు, ఏ ఊటీనో గోవా కొడైకెనాలో ప్లాన్ చేయవచ్చు కదా, చాలా సరదాగా ఉంటుంది, అవసరమైతే నా ఫ్రెండ్ టికెట్స్ ని బుక్ చేస్తూ ఉంటాడు, వాడి చేత మీకు టికెట్స్ బుక్ చేయిస్తానని అంటాడు. అలా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా సూరజ్ మరియు తన ఫ్రెండ్ దూరం నుంచి అది చూసి ఈ బిజును వదిలేస్తే అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ అందరితో కూడా ఎఫ్ఐఆర్ పెట్టేలాగా ఉన్నాడు అని చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే సూరజ్ అండ్ గ్యాంగ్ లో ఒక వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూసినప్పుడు తన వైఫ్ కి బిజు లైక్ కొట్టి ఉండడం చూసి చాలా కోప్పడతాడు. బిజు పార్టీ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత బిజు వైఫ్ బిజును చూసి నీకు చాలా మంది ఫ్రెండ్స్ అయినట్లుగా ఉన్నారు అని అంటుంది. ఆ మాటలు విన్న బిజు తన వైఫ్ ను చూసి వాళ్ళు వచ్చి మాట్లాడితేనే నేను మాట్లాడాల్సి వచ్చింది అని అంటాడు. బిజు వైఫ్ బిజును చూసి
చూసి నువ్వు సూరజ్ అండ్ గ్యాంగ్ తో ఎందుకు క్లోజ్ గా మాట్లాడడం లేదు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న బిజు తన వైఫ్ ను చూసి నాకు వాళ్ళు సెట్ అవ్వడం లేదు, సో అందుకే దూరంగా ఉంటున్నాను అని బిజు తన వైఫ్ కి చెప్తాడు. ఆ వెంటనే బిజు బయటికి వెళ్లి ఒక కాక్టైల్ మిక్స్ చేస్తూ ఉంటాడు. నిజానికి సూరజ్ ఇంట్లోని కిచెన్ నుంచి చూస్తే బిజు ఇల్లు చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలా విండో దగ్గరికి వచ్చిన ధన్య బిజును చూసి ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో బిజు తనని చూసి కాక్టైల్ మిక్స్ చేస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంచెం సమయం అయిన తర్వాత ధన్య మళ్ళీ బిజుకి కాల్ చేసి ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అడుగుతుంది. దాంతో బిజు నాకు ఇంకా నిద్ర రావడం లేదు అని చెప్పి నువ్వు ఇంకా ఎందుకు నిద్రపోలేదు అని ధన్యాని అడుగుతాడు. దాంతో ధన్య వెంటనే నా హస్బెండ్ తాగడానికి తన ఫ్రెండ్స్ తో పాటు అపార్ట్మెంట్ పైకి వెళ్ళాడు, ఇంకా తను రాలేదు. సూరజ్ ని చూస్తుంటే నాకు ఇంకా రోజు రోజుకి భయం పెరిగిపోతుంది. ఆ భయం పోవడానికి నేను కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న బిజు వెంటనే ధన్యాని చూసి నువ్వు ఒక్కదానివే తీసుకుంటే సరిపోదు, సూరజ్ ని కూడా నీతో పాటు కౌన్సిలింగ్ కి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు. దానికి ధన్య మాత్రం పిలిస్తే అంత ఈజీగా వచ్చే వ్యక్తి కాదు కదా నా భర్త, సరే అయితే అది పక్కన పెట్టి స్ట్రెస్ తగ్గడానికి ఏదైనా మంచి అడ్వైజ్ ఉంటే ఇవ్వండి అని అంటుంది. బిజు వెంటనే ఒక పని చెయ్యండి, ఎక్సర్సైజ్ కానీ యోగా లాంటివి చేస్తే మీ స్ట్రెస్ తగ్గుతుంది అని సలహా ఇస్తాడు. అదే సమయంలో ఫ్రెండ్స్ తో ముందు తాగుతున్న సూరజ్ కిందకి వచ్చి చూడగా అక్కడ బిజు ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. సూరజ్ వెంటనే తన వైఫ్ కూడా ఫోన్ లో మాట్లాడుతుందేమో అనుకుని తన ఇంటి దగ్గరికి వచ్చి దాక్కుని చూస్తాడు. అయితే ఆ సమయంలో సూరజ్ వైఫ్ ధన్య ఫోన్ లో మాట్లాడుతూ ఉండదు. ఆ వెంటనే సూరజ్ మళ్ళీ పక్కకు వెళ్లి ఆ బిజుని చూస్తాడు. అప్పుడు బిజు కూడా ఫోన్ లో మాట్లాడుతూ ఉండడు. దాంతో సూరజ్ కి ఇద్దరి మీద డౌట్ పెరుగుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ బిజు వేరొక ఇంట్లో నుంచి బయటికి రావడం సూరజ్ చూస్తూ ఉంటాడు. బిజుతో పాటు మరొక లేడీ కూడా ఆ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. అదే టైంలో పైనుంచి సూరజ్ ఫ్రెండ్ బిజుని ఆ లేడీని వీడియో తీస్తూ ఉంటాడు. సూరజ్ కి అసలు ఏమీ అర్థం కాదు. మరికొంత సమయం తర్వాత ధన్య బిజుని కలిసి మీరు చెప్పినట్లుగానే ఎక్సర్సైజ్ యోగా చేశాను, కొంచెం ఇప్పుడు స్ట్రెస్ రిలీఫ్ గా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో ధన్య తను ప్రిపేర్ చేసిన ఒక రెసిపీని ఒక బాక్స్ లో పెట్టి ఆ బిజుకి ఇస్తూ ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో సూరజ్ అక్కడికి రావడంతో ధన్య వెంటనే ఆ బాక్స్ ని వెనక్కి లాక్కుంటుంది. అయితే బిజు మాత్రం ధన్య ఏదో ఆట ఆడుతుంది అని వెంటనే ధన్య చేతిలో ఉన్న ఆ బాక్స్ ని తను లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం కూడా సూరజ్ చూస్తూ ఉంటాడు. దాంతో ధన్య వెంటనే ఆ బాక్స్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు బిజు సూరజ్ ని చూసి తనకి గుడ్ మార్నింగ్ అని చెప్తాడు, కానీ సూరజ్ మాత్రం కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే ధన్య మరియు బిజు బాక్స్ తో ఆడుకోవడం పైనుంచి సూరజ్ ఫ్రెండ్ దాన్ని కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. నిజానికి బిజునే ధన్యాని ఏడిపిస్తున్నాడు అని సూరజ్ ఫ్రెండ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత సూరజ్ మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక చోట మీట్ అయ్యి బిజుని ఇలానే వదిలేస్తే ఈ అపార్ట్మెంట్ లో లేడీస్ అందరినీ వాడుకుంటాడు, ఎలాగైనా తనని ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయించి పంపించాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఆ సమయంలో సూరజ్ ఫ్రెండ్ తాను తీసిన వీడియోస్ అన్నిటినీ కూడా మిగతా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాడు. ఆ వెంటనే బిజు ఒక ఇంట్లో నుంచి బయటికి రావడం వీడియోని తీశారు కదా, ఆ వీడియోని హౌస్ ఓనర్ కి పంపించి ఎలాగైనా బిజుని అక్కడి నుంచి పంపించాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు. అయితే సూరజ్ ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని చూసి ఈ హౌస్ ఓనర్ కి బిజు రిలేటివ్, సో తనని అంత ఈజీగా ఇక్కడి నుంచి పంపించలేం, అందువల్ల సరైన ప్రూఫ్స్ కావాలి అని చెప్తాడు. దాంతో అందరూ కలిసి బిజుని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించాలి అని బిజు ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉండగా రికార్డ్ చేసిన వీడియోని ఆ హౌస్ ఓనర్ కి పంపిస్తారు. మరోపక్క బిజు మాత్రం ఎప్పట్లాగే అపార్ట్మెంట్ కిందకు వచ్చి లేడీస్ తో చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళు మాట్లాడుకుంటున్న పక్క నుంచి సూరజ్ చాలా కోపంగా వాళ్ళనే చూస్తూ వెళుతూ ఉంటాడు. బిజు తనతో మాట్లాడుతున్న లేడీస్ ని చూసి ఇప్పుడు మీరు నాతో ఏమన్నా అన్నారా అని అంటాడు. దానికి వాళ్ళు మేమేమీ అనలేదు అని అంటారు. సూరజ్ వాళ్ళని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు మళ్ళీ బిజు వాళ్ళని చూసి ఇప్పుడు మీరు నాతో ఏమైనా చెప్పారా అని అంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళు అవును అన్నాము, ఈ సూరజ్ ఫేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఒక నవ్వు కళ ఏమీ ఉండదు అని చెప్పి సూరజ్ మీద జోక్స్ వేసుకుని నవ్వుతూ ఉంటారు. అయితే వాళ్ళు మాట్లాడుకున్నది మొత్తం కూడా సూరజ్ కి వినిపించి తను చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బిజు ఇంటికి బుక్స్ అమ్మే ఒక సేల్స్ గర్ల్ వచ్చి బుక్స్ కొనుక్కోమని చెప్తుంది. అయితే బిజు మాత్రం మాకు ఈ బుక్స్ అవసరం లేదు అని తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. అయితే సరిగ్గా అదే సమయంలో బిజు కూతురు బిజు దగ్గరికి వచ్చి నాన్న నాకు ఆ బుక్స్ లో ఒక బుక్
బుక్ అవసరం ఉంది అని చెప్పడంతో బిజు ఆ బుక్స్ అమ్మే అమ్మాయిని మళ్ళీ పిలిచి ఒక బుక్ ని 1500 కొని ఆ బుక్ ని తన కూతురికి ఇస్తాడు. అయితే ఆ సమయంలో సేల్స్ గర్ల్ బిజును చూసి నాకు అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది, మీ రెస్ట్ రూమ్ ని యూస్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. దానికి బిజు కూడా సరే వెళ్ళండి అని అంటాడు. అయితే ఇదంతా కూడా సూరజ్ ఫ్రెండ్ వీడియో తీస్తూనే ఉంటాడు. అంటే ఆ సేల్స్ గర్ల్ బిజు ఇంట్లోని రెస్ట్ రూమ్ కి వెళ్ళడం, బిజు ఆ అమ్మాయి వెనకాల ఇంట్లోకి వెళ్ళడం, అదంతా కూడా వీడియో రికార్డ్ చేసి చాలా తప్పుగా అర్థం చేసుకుంటాడు. అదే సమయంలో బిజు కూతురు తను కొత్తగా కొన్న బుక్ ని సూరజ్ కూతురికి చూపించడం కోసం సూరజ్ ఇంటికి వెళ్తుంది. అయితే ఈ వీడియోని తీస్తున్న సూరజ్ ఫ్రెండ్ కూడా వెంటనే సూరజ్ ఇంటికి వెళ్లి తను రికార్డ్ చేసిన వీడియోని సూరజ్ కి చూపించాలి అనుకుంటాడు. ఆ సమయంలో సూరజ్ బాత్రూమ్ లోపల ఉంటాడు. దాంతో తను బయటికి రాగానే ఆ వీడియోని తనకు చూపించడంతో సూరజ్ కూడా చాలా తప్పుగా అర్థం చేసుకుని వెంటనే బిజు ఇంటికి వెళ్లి బిజుని చెంపదెబ్బ కొడతాడు. అదే సమయంలో రెస్ట్ రూమ్ లో నుంచి ఆ బుక్స్ అమ్మే సేల్స్ గర్ల్ బయటికి వస్తుంది. ఇదంతా కూడా సూరజ్ ఫ్రెండ్ వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటాడు. నిజానికి బిజుకి సూరజ్ ఎందుకు కొట్టాడో అసలు ఏమీ అర్థం కాదు. కొంచెం సేపటికి ఆ హౌస్ ఓనర్ ఆ వీడియోని చూసి వెంటనే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి బిజుని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోమని చెప్తాడు. బిజు స్ట్రైట్ గా ఒక షర్ట్ వేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి సూరజ్ మీద మరియు తన ఫ్రెండ్ మీద కంప్లైంట్ ఇస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ సూరజ్ మీకేమవుతాడు అని అడుగుతాడు. బిజు వెంటనే తను నా పక్కింట్లో ఉండే నైబర్, తను మరియు తన ఫ్రెండ్ వచ్చి నన్ను కొట్టు వెళ్లారు, రీజన్ ఏమిటో తెలియదు అని బిజు చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ సరే అయితే ఆ సూరజ్ ఫోన్ నెంబర్ ఇవ్వు అని అడగ్గా ఆ మాటలు విన్న బిజు మాత్రం నా దగ్గర సూరజ్ ఫోన్ నెంబర్ లేదు కానీ వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్ ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ షాక్ అయ్యి సరే అయితే మేమే ఎంక్వైరీ చేస్తాము అని చెప్తాడు. ఆ వెంటనే పోలీసులు సూరజ్ ఇంటికి వెళ్ళగా ఆ సమయంలో సూరజ్ ఇంట్లో ఉండడు. సూరజ్ వైఫ్ పోలీసుల్ని చూసి సూరజ్ బయటికి వెళ్ళాడు అని చెప్తుంది. అయితే అదే సమయంలో సూరజ్ ఫ్రెండ్ ఇది మొత్తం చూసి దీన్ని కూడా వీడియో తీసి వెంటనే సూరజ్ కి కాల్ చేసి మీ ఇంటికి పోలీసులు వచ్చి నీ వైఫ్ ని ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తాడు. దాంతో సూరజ్ వెంటనే తన ఫ్రెండ్ తో సరే నేనే తొందరగా స్టేషన్ కి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సూరజ్ ఫ్రెండ్ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి సార్ ఐ విట్నెస్ నేనే, కావాలంటే వీడియోని చూడండి అని చూపిస్తాడు. దాంతో పోలీసులు అయితే నువ్వే స్టేషన్ కి రా అని సూరజ్ ఫ్రెండ్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అలా వెళ్తున్న సమయంలో బిజుకి బుక్ అమ్మిన ఆ సేల్స్ గర్ల్ ఒక పెట్రోల్ బంక్ లో కనిపిస్తుంది. దాంతో సూరజ్ ఫ్రెండ్ వెంటనే పోలీసుల్ని చూసి సార్ ఆ సేల్స్ గర్ల్ ని ఎంక్వైరీ చెయ్యండి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో సేల్స్ గర్ల్ వాష్ రూమ్ లోకి వెళ్తుంది. ఆ వెంటనే ఆ సేల్స్ గర్ల్ ని కూడా తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పటికే ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి సూరజ్ కూడా వచ్చి ఉంటాడు. అదే సమయంలో ఎస్పీ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఎఫ్ఐఆర్ ఏమీ ఫైల్ చేయవద్దు, నేనే అక్కడికి వస్తున్నాను అని అంటాడు. ఎస్పీ వెంటనే అక్కడికి వెళ్లి ఆ సేల్స్ గర్ల్ ని ఎంక్వైరీ చేస్తాడు. నిజానికి నేను ముందు రోజు ఒక షవర్మా అని తిన్నాను, కానీ అది డైజెషన్ అవ్వకపోవడం వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఈ బిజు సార్ వల్ల టాయిలెట్ ను వాడుకోవాల్సి వచ్చింది అని ఆ సేల్స్ గర్ల్ ఎస్పీకి చెప్తుంది. అయితే ఆ సేల్స్ గర్ల్ ని తీసుకుని వచ్చిన పోలీసులు కూడా ఎస్పీని చూసి సార్ మేము తనని తీసుకువచ్చే సమయంలో కూడా తన పెట్రోల్ బంక్ లో వాష్రూమ్ కి వెళ్లి వచ్చింది అని చెప్తారు. ఎస్పీ వెంటనే సూరజ్ ని చూసి అసలు మీకు బిజు మీద ఎందుకు డౌట్ వచ్చింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న సూరజ్ వెంటనే ఎస్పీని చూసి సార్ నా వైఫ్ తో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటాడు. దాంతో ఎస్పీ సూరజ్ ని చూసి అయితే మీ వైఫ్ ని పిలిపించి తనని చెప్పమని చెప్పండి, అప్పుడు ఈ కేసుని యాక్సెప్ట్ చేస్తాను అని అంటాడు ఎస్పీ. దాంతో సూరజ్ గ్యాంగ్ లో ఎప్పుడు వీడియోస్ ని తీసే వ్యక్తి వెంటనే తన గ్యాంగ్ లోని మరొక వ్యక్తి దగ్గరికి వెళ్లి ఇప్పుడు బిజు మరియు ధనియా కలిసి ఉన్నట్లుగా ఏదైనా మంచి ప్రూఫ్ ఉండాలి అని దాన్ని ప్రిపేర్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో ధన్యా పోలీస్ స్టేషన్ కి వస్తుంది. ఎస్పీ వెంటనే ధన్యాని చూసి అసలు నీకు ఈ బిజు తెలుసా, బిజుకి నీకు ఉన్న రిలేషన్ ఏమిటి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ధన్యా ఈ బిజు మా పక్క ఫ్లాట్ లోనే ఉంటాడు, అతను నాకు ఒక నైబర్ గా తెలుసు తప్ప అతనికి నాకు ఎటువంటి రిలేషన్ లేదు అని చెప్తుంది. అదే సమయంలో సూరజ్ గ్యాంగ్ లో ఎప్పుడు వీడియోస్ తీసే వ్యక్తి వెంటనే ఎస్పీ దగ్గరకి వచ్చి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది అని ఒక వీడియోని చూపిస్తాడు. నిజానికి ఆ వీడియోలో సూరజ్ వైఫ్ ధన్యా అలాగే వీడియోస్ తీస్తూ ఉండే ఆ వ్యక్తి వైఫ్ అయినటువంటి ప్రియా ఇద్దరు కూడా వాళ్ళ కిచెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో ఈ వీడియో తీసే వ్యక్తి వెంటనే సూరజ్ కి కాల్ చేసి కిచెన్ లో ప్రియా ధన్యాతో ఏం మాట్లాడుతున్నారో వినమని చెప్తాడు. సూరజ్ మాత్రం అలా దొంగచాటుగా నేను వినను, నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. అయితే ఆ వీడియోస్
తీసే వ్యక్తి మాత్రం సూరజ్ ని, సరే ఒక పని చెయ్యి, నీ ఫోన్ లో రికార్డర్ పెట్టి కిచెన్ లో పెట్టి వెళ్ళిపో, నేను మొత్తం వింటాను అని చెప్తాడు. దాంతో సూరజ్ కూడా వాటర్ తాగడానికి అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి అక్కడ తన సెల్ ఫోన్ లో రికార్డర్ ఆన్ చేసి పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ప్రియా మరియు ధన్య సూరజ్ ని కౌన్సిలింగ్ కి తీసుకుని వెళ్ళమని బిజు చెప్పాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా ఆ వీడియో తీసే సూరజ్ ఫ్రెండ్ మొత్తం విని ఆ తర్వాత సూరజ్ కి చెప్తాడు. నిజానికి బిజు ఇది జస్ట్ ఫ్రెండ్లీగా మాత్రమే చెప్పి ఉంటాడు, అందుకే సూరజ్ వెళ్లి ఆ బిజును కొట్టాడు అని సూరజ్ ఫ్రెండ్ ఆ ఎస్పీకి చెప్తాడు. అయితే అక్కడ ఉన్న ఒక లేడీ పోలీస్ మాత్రం ఎస్పీని చూసి, సార్ ఇందులో నిజానికి బిజు తప్పేమీ లేదు, ఈ సూరజ్ మరియు తన ఫ్రెండ్ ఇదే తప్పు, ప్రియా మరియు ధన్యాలు ప్రైవేట్ గా మాట్లాడుకుంటూ ఉండగా సీక్రెట్ గా వినడం సూరజ్ ది మరియు సూరజ్ ఫ్రెండ్ ఇదే తప్పు అని అంటుంది. దాంతో ఎస్పీ వెంటనే ఈ కేసులో ఇరిటేషన్ చెంది వెంటనే పై అధికారికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. అయితే పై అధికారి మాత్రం నేను తర్వాత కాల్ చేసి చెప్తాను అని ఆ కేసు గురించి తెలుసుకుని కాల్ కట్ చేస్తాడు. వెంటనే ఎస్పీ ధన్యాన్ని చూసి, నీ ప్రకారం చూస్తే నీ హస్బెండ్ని జైల్లో వేస్తాము అని అంటాడు. ఆ మాటలు విన్న ధన్య, నేను న్యాయం ఎటు ఉంటే అటే మాట్లాడతాను, సూరజ్ బిజుని కొట్టడం తప్పే, ఈ విషయం నేను పెద్ద చెయ్యాలి అనుకోవడం లేదు, సూరజ్ని బిజుకి సారీ చెప్పమని చెప్పండి, కేసు క్లోజ్ చేసేద్దామని అంటుంది ధన్య. సరిగ్గా అదే సమయంలో పై అధికారి ఎస్పీకి కాల్ చేసి ఆ బిజు ధన్యాన్ని బెదిరిస్తున్నాడేమో, ఆ యాంగిల్లో ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. ఎస్పీ వెంటనే బిజుని చూసి, నువ్వు ఒక రోజు మార్నింగ్ వేరే లేడీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వస్తున్నావు, ఎందుకు ఆ లేడీ ఇంట్లోకి వెళ్ళావు అని అడుగుతాడు. వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది అని సిలిండర్ మార్చడానికి పిలిస్తే అక్కడికి వెళ్ళాను, కానీ నాకై నేను ఈ అపార్ట్మెంట్ లో ఎవరి ఫ్లాట్ కి వెళ్ళలేదు, ఇందులో అసలు నా తప్పేమీ లేదు, మీరు సూరజ్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే నేను వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి బిజు బయటికి వస్తాడు. అప్పటికే రాత్రి అవుతుంది. స్టేషన్ లో బెంచ్ మీద కూర్చుని ఉన్న ధన్య, అనవసరంగా నేను ఇక్కడ ఈ స్టేషన్ లో కూర్చుని ఉన్నాను, కేసు వేస్తే వెయ్యండి లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ధన్య అంటుంది. బిజు వెంటనే ధన్యాన్ని చూసి అక్కడి నుంచి పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్తాడు. అయితే అక్కడ ఉన్న పోలీసులకి మాత్రం కోపం వచ్చి, అంతా మీ ఇష్టమేనా, కేసు ఫైల్ చేయడం వాపస్ తీసుకోవడం అని అంటాడు. అక్కడే ఉన్న మరొక పోలీసు మాత్రం కేసు వాళ్ళకి వాళ్లే వాపస్ తీసుకుంటున్నామని అంటున్నారు కదా, మరి మధ్యలో మనకెందుకు అని కేసుని వాపస్ చేస్తారు. బిజు మరియు ధన్య ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. కానీ సూరజ్ మాత్రం ఒక పోలీసు దగ్గరకు వెళ్ళి, ఎస్పీ నాకు తెలుసు, అలాగే ఈ ఏరియా లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా నాకు తెలుసు, మీరు కొత్తగా ఉన్నారు, కేసు క్లోజ్ అయింది కదా, మనం బయటకు వెళ్లి మందు తాగుదామా అని అంటాడు. దాంతో ఆ పోలీస్ కి కోపం వచ్చి సూరజ్ ని చెంపదెబ్బ కొడతాడు. వెంటనే ఆ పోలీస్ సూరజ్ ని చూసి, ఆ బిజుకి నీ వైఫ్ మీద ఇష్టం ఉంది కాబట్టి ఆమె కష్టపడడం చూడలేక కేసును వాపస్ తీసుకున్నాడు, అది తెలుసుకో అని చెప్పి ఆ పోలీస్ వెళ్ళిపోతాడు. సూరజ్ వెంటనే ఇంటికి వెళ్ళి తన వైఫ్ ధన్యాన్ని చాలా ఘోరంగా కొడతాడు. ఎందుకంటే బిజుని సారీ అడగమని స్టేషన్ లో చెప్పింది అని చాలా పెద్ద పెద్దగా అరుస్తూ తనని బాగా కొడుతూ ఉంటాడు. ఆ సూరజ్ అరవడం ఆ అపార్ట్మెంట్ మొత్తం వినిపిస్తూ ఉంటుంది. దాంతో బిజు స్ట్రైట్ గా ఆ సూరజ్ ఇంటికి వెళ్లి ఆ సూరజ్ ని బాగా చితక్ కొట్టి ఇంకోసారి అరవడం వినిపిస్తే మళ్ళీ కేసు పెడతాను అని బెదిరించి అక్కడి నుంచి తన ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే బిజుతో పాటునే సూరజ్ కూడా పరిగెత్తుకుంటూ బిజు ఇంటికి వస్తాడు. బిజు ఇంట్లో కూడా సూరజ్ ని బాగా కొడుతూ ఉంటాడు బిజు. అది చూసిన బిజు వైఫ్ సూరజ్ కి ఏమన్నా అవుతుందేమో అని వెంటనే పోలీసులకి ఫోన్ చేసి చెప్తుంది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వస్తారు. బిజు ఇల్లంతా కూడా చెత్త చెత్తగా ఉంటుంది. పోలీసులు వెంటనే వాళ్ళని చూసి, ఏమైంది, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటున్నారా అని అడుగుతారు. ఆ మాటలు విన్న బిజు మాత్రం పోలీసుల్ని చూసి, లేదు సార్, సూరజ్ సారీ చెప్పడానికి ఇంటికి వచ్చాడు, మేము చాలా హ్యాపీగానే కలిసిపోయి ఉన్నాము అని అంటాడు. పోలీసులు వెంటనే ఆ సూరజ్ ని చూసి, బిజు చెప్పేది నిజమేనా అని అంటారు. దానికి సూరజ్ కూడా ఆ బిజు చేత దెబ్బలు తిన్న బాధలో ఉండి కూడా, అవును సార్, ఇప్పుడు మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయ్యాము అని చెప్తాడు. దాంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోగా సూరజ్ కూడా బిజు ఇంటి నుంచి లేచి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ధన్య ఇంట్లో సూరజ్ తో ఇంకా కలిసి జీవించలేము అనుకుని తన బ్యాగ్స్ అన్ని సర్దుకుని తన కూతురుతో పాటు తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 2 నెలల తర్వాత స్టార్టింగ్ సీన్ లో చూపించినట్లుగానే సూరజ్ కూతురు
బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. అయితే సూరజ్ కూతురు బర్త్డే సెలబ్రేషన్ కి తను వచ్చి ఉండడు, ఎందుకంటే తన గొడవల కారణంగా తను ఆ ఫంక్షన్ కి వచ్చి ఉండడు. కానీ బిజు మరియు తన ఫ్యామిలీ అందరూ కూడా పార్టీకి అటెండ్ అయ్యి సూరజ్ కూతురికి గిఫ్ట్లు ఇచ్చి బిజు ధన్యతో ఎప్పట్లాగానే ఫ్రెండ్లీగానే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎలా శత్రువులుగా మారారు, గుడికి సంబంధించిన లాకర్ బాక్స్ లో ఏముంది అనేదే 2024లో రిలీజ్ అయినటువంటి గరుడన్ మూవీ స్టోరీ. ఫేమస్ డైరెక్టర్ వెట్రిమారన్ రాసిన ఈ మూవీ స్టోరీ మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. మూవీ అయితే ఇంకా ఏ ఓటీటీలోకి రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ తమిళ్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.